ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పుకోబోయే విషయము, కోడలికి అత్తగారు కలిసి రావాలంటే ఏం చెయ్యాలి? ఎందుకంటే నిరంతరం ఏదో గొడవలు, శాంతి లేకపోవడం, ఇంట్లో ఏదో రకమైన గొడవలు ఇలా ఉన్నప్పుడు ఆ ఇంట్లో అశాంతి తాండవిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇంట్లోని ఒక రకమైన ఈగోలు, ఒక రకమైన అసూయలు, ఒక రకమైన బాధలు, ఒక రకమైన ఏదో దెబ్బలాడుకోవడము ఇట్లా ఉన్నప్పుడు నెగిటివిటీ ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఎస్పెషల్లీ అత్తగారికి, కోడలికి ఇలా పడకపోవడము, ఇట్లా ఎన్నో కుటుంబాలు చూస్తూ ఉంటాము. కొంతమంది చాలా అద్భుతంగా ఉంటారు, చాలా బాగా తల్లి కూతురులాగా ఉంటారు, అది వేరే విషయము. ఇలా ఉన్నప్పుడు దీనికి అసలు కారణం ఏమిటి అన్నప్పుడు, అత్తగారికి కోడలికి ఉన్నటువంటి జాతకాలు ఒక కలయిక లేకపోవడం వల్ల కొంత అలాంటి ప్రభావాలు ఉంటాయి. అదేవిధంగా వెనకాల బంధువర్గాల నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళ ప్రభావాలతోని ఇట్లాంటి ఎఫెక్ట్స్ రావడం కొంత కారణాలు ఉంటాయి. ఇంకొక కారణం ఉంటుంది, పూర్వ జన్మాంతర కృతం వా అంటాము. అంటే ఏదో పూర్వజన్మంలో కొన్ని దోష ప్రభావాల వల్ల ఈవిడ అత్తగారి కింద పుట్టడం, ఈవిడ కోడలి కింద పుట్టడం, ఇట్లాంటి అన్నీ వస్తూ ఉంటాయని అస్ట్రాలాజికల్గా ఉంటాయి. అయితే దీనికి ఏమిటి మార్గం, ఏమిటి, ఎలా చేస్తే బాగుంటుంది అంటే, అప్పుడు చక్కగా అత్తగారు కలిసి రావాలంటే కోడలు గారు ఒక లక్ష్మీదేవి ఫోటో పెట్టి, చక్కగా గంధం పెట్టి, కుంకుమ పెట్టి, అన్ని పెట్టి పూజలు చేసిన తర్వాత సరస్వతి మంత్రాలు చదవాలి. కుంకుమార్చన చేస్తూ, లక్ష్మీదేవి ఫోటో దగ్గర కుంకుమార్చన చేస్తూ సరస్వతి మంత్రాలు చదివినప్పుడు ఖచ్చితంగా అత్తగారు బాగా కలిసి వస్తుంది. అన్నీ అన్యోన్యంగా ఉంటారు, అంతా బాగుంటుంది, కలిసి వస్తుంది. ప్రయత్నం చేయండి, మంచి జరుగుతుంది. అన్ని సరస్వతి మంత్రాలు అవన్నీ కూడా మీకు అన్ని చోట్ల దొరుకుతూ ఉంటాయి. అటువంటి లక్ష్మీదేవి ఫోటో పెట్టి సరస్వతి మంత్రాలు చదువుతాం వల్ల అత్తగారు కోడలు ఒక రకమైనటువంటి బాగా కలిసి వచ్చేలాగా ఉంటాయి. మంచిదండి, బాగా గుర్తుపెట్టుకోండి. అత్తగారు కలిసి రావాలంటే కోడలు గారు లక్ష్మీదేవిని ఫోటో పెట్టి సరస్వతి మంత్రాలతో కుంకుమార్చన చేయాలి. ఇలా చేయండి, మంచి జరుగుతుంది.